మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఫైనాన్స్ మినిస్టర్ మిడిల్ క్లాస్కు భారీ ట్యాక్స్ రిలీఫ్ ఇచ్చారు. డెఫినెట్గా గత బడ్జెట్లతో పోలిస్తే ఇట్స్ ఎ మ్యాసివ్ రిలీఫ్ కాదని ఎవరన్నారు. 7 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండేది కాదు గతంలో కొత్త రెజీమ్లో. ఇప్పుడు 12 lakhs వరకు లేదు. సాలరీడ్ వాళ్ళకైతే స్టాండర్డ్ డిడక్షన్ కలుపుకుంటే 12,75,000 వరకు లేదు. అంటే ₹1,00,000 వరకు నెలసరి జీతం ఉన్న వారికి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇట్స్ ఎ మ్యాసివ్ రిలీఫ్ కాదని ఎవరన్నారు గత బడ్జెట్లతో పోలిస్తే. దీని వెనకాలన్న ఎకనామిక్ రేషనాలిటీ, అఫ్కోర్స్ పొలిటికల్ రేషనల్ మనందరికీ తెలుసు. మిడిల్ క్లాస్ ఒక బలమైన వోకల్ సెక్షను, నోరున్న సెక్షను, భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీకి గట్టి మద్దతుదారులు. గత 10 ఏళ్ళుగా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మిడిల్ క్లాస్ ఏంటి అన్యాయం, డబ్బున్న వాళ్ళకేమో సూపర్ రిచ్ పైనేమో ట్యాక్స్ లేదు, వెల్త్ ట్యాక్స్ లేదు, ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ లేదు. మన దేశంలో చాలా అడ్వాన్స్ క్యాపిటలిస్ట్ కంట్రీస్లో కూడా ఉంటుంది సంపద పైన పన్ను, వారసత్వం పైన పన్ను. అంటే ఒక 5,000 కోట్లు 2,000 కోట్లు ఒక బడా పారిశ్రామికవేత్త తన పిల్లలకు ఆస్తి పంచితే దానిపైన ఎంతో కొంత వారసత్వ పన్ను ఉంటుంది. కానీ ఇలాంటి పన్నులు ఏమీ లేవు మన దగ్గర. సో అందువల్ల భారీగా మనకు సూపర్ ఈవెన్ కార్పొరేట్ ట్యాక్స్ కూడా కంపారిటివ్లీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ కన్నా తక్కువ కలెక్షన్ అవుతుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో మిడిల్ క్లాస్కి ఎందుకు ఇవ్వరు? పేదవర్గమని ఉచిత పథకాల రూపంలో ఏదో ఇస్తుంది ప్రభుత్వం, కానీ మేమేమో ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తుంటే మమ్మల్నే పీల్చుకు తింటారా? ఇది మిడిల్ క్లాస్ నుంచి వస్తున్న క్వశ్చన్. ఈవెన్ బీజేపీ సపోర్టింగ్ మిడిల్ క్లాస్ నుంచి కూడా పెద్ద క్వశ్చన్ వచ్చింది. కానీ ఇంతవరకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ 10 ఏళ్లలో ఎన్నడూ రియాక్ట్ కాలే. సాధారణంగా ఎలక్షన్ల ముందు రియాక్ట్ అవుతారు. 2019లో ఎలక్షన్స్ అయినాయి, 2024లో ఎలక్షన్స్ అయినాయి. మరి అప్పుడు ఎందుకు రియాక్ట్ కాలేదు, ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అయ్యారు అని ఎవరికైనా అనుమానం రావచ్చు. ఎందుకు రియాక్ట్ కావాలంటే 2019లో పుల్వామా బాలాకోట్ వచ్చాయి కనుక నరేంద్ర మోడీకి మధ్య తరగతికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి ఇవ్వాల్సిన అవసరం రాలేదు. 2024కి వచ్చే వరకు నరేంద్ర మోడీ లెక్కలేసింది ఏంటంటే, నాకు యూనిఫామ్ సివిల్ కోడ్ పైన జరుగుతున్న వివాదము, రామమందిర నిర్మాణము, దివ్యమైన భవ్యమైన రామమందిర నిర్మాణం నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభించబడింది. సో ఇది కాకుండా అనేక రకాల తన క్యాంపెయిన్ లవ్ జిహాద్లని, ముస్లిం, ముజ్రా, మందిర్, మసీద్, మంగళసూత్ర ఇవన్నీ కూడా తనకు ఉపయోగపడతాయి అనుకున్నారు. చదువుతోనే సమాజంలో మార్పు సాధ్యమని నమ్మిన వ్యక్తి, మారుమూల గ్రామంలో పుట్టి వేలాది మందిని మేధావులుగా తీర్చిదిద్దిన విద్యావేత్త, మనలో ఒక్కడు మల్క కొమురయ్యకు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యతగా ఓటేద్దాం, గెలిపిద్దాం. సో మీకు కర్ణాటకలో చూసాం, ఉత్తరప్రదేశ్లో చూసాం, ఆహారం పైన విమర్శ, మనకు దుస్తులు వేసుకునే దానిపైన వివాదము. ఈ హిందూ ముస్లిం పోలరైజేషన్ అనేది టైం టెస్టెడ్ విధానము. ఇవన్నీ మనకు అనివార్యంగా ఎన్నికలు ఉపయోగపడుతుంది. హిందూ మెజారిటేరియన్ కన్సాలిడేషన్ వస్తుంది అని భావించారు. కానీ రియాలిటీలో ఏంటంటే జరగలే. అది జరగకపోయే వరకు ఒక్కసారిగా రీథింకింగ్ మొదలైంది బీజేపీ పరివారంలో. ఏంటిది మనం ఇప్పటిదాకా అనుకున్నామే, ఈ రకరకాల మతపరమైన విభజన అనే ఆయుధాలు ఎందుకు పనిచేయలేదు? అది కూడా ఎక్కడ పనిచేయలేదు? మత రాజకీయాల ప్రభావము బాగా ఉండేటువంటి ఉత్తరప్రదేశ్లో పనిచేయలేదు, రాజస్థాన్లో పనిచేయలేదు, హర్యానాలో పనిచేయలేదు, హిందీ హార్ట్లాండ్లో పనిచేయలేదు. యూపీలో వస్తే సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి, బీజేపీకి భారీగా తగ్గాయి. ఓవరాల్గా 303 సీట్స్ నుంచి మీకు 303 సీట్ల నుంచి 240 సీట్లు పడిపోతే, 63 సీట్లు పడిపోతే అందులో 29 యూపీలోనే పడిపోయాయి. ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు కూడా ఉన్నాయి. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలకు ముందే ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఉంటాయి. అది గేమ్ చేంజర్ ఎన్నికలుగా మారుతాయి 2029 లోక్సభ ఎలక్షన్స్కు. సో యూపీలో సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ కలిసి పోటీ చేశాయి.
ఎస్పీకి ఇండిపెండెంట్గా కూడా బీజేపీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చాయి. హర్యానాలో 2014లో 2019లో 10కి 10 సీట్లు గెలుచుకుంటే ఈసారి 5 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. అన్నిటికన్నా ముఖ్యంగా మహారాష్ట్ర ఇదొక పెద్ద కమ్యూనల్ పోలరైజేషన్ ఉన్న స్టేట్. అక్కడ భారీగా దెబ్బతిన్నది బీజేపీ. సో ఎంత దెబ్బతిన్నదంటే 30 సీట్లు ఇండియా కూటమికి వచ్చాయి. రాజస్థాన్లో గతంలో మొత్తం 25కి 26 సీట్లు 20 గెలుచుకుంటే ఈసారి 11 సీట్స్ ఓడిపోయారు. సో 25 గెలుచుకునేవారు. సో ఇదంతా అయ్యాక అర్థమైంది ఏంటంటే మనము కేవలం మతం ఆధారంగా రాజకీయాలు చేస్తేనే సాధ్యం కాదు, గెలవము. మతం అనే దానికి కూడా ఎక్కడో ఒక చోట ఆప్టిమల్ అంటారు, అంటే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు. అంటే ఒక దానికి ఇంకా వాడుకుంటే దాని నుంచి వచ్చే ప్రయోజనం తగ్గిపోతుంది. సో దీన్నే లా ఆఫ్ డిమినిషింగ్ రిటర్న్స్ అంటారు ఎకనామిక్స్లో. ఈ ఎకనామిక్స్లోని ఈ ప్రిన్సిపల్ పాలిటిక్స్ కూడా వర్తిస్తుంది. మోడీ మ్యాజిక్ పనిచేస్తుంది అంటే మోడీ మ్యాజిక్ కూడా పనిచేయలే. యూపీలో పనిచేయలే, బీహార్లో పనిచేయలే, రాజస్థాన్లో పనిచేయలే, వెస్టర్న్ ఇండియా మహారాష్ట్రలో పనిచేయలే. మీరు 2014 ఎలక్షన్స్ 2019 ఎలక్షన్స్ కంపేర్ చేయండి. 2014లో నార్థన్ ఇండియా వెస్టర్న్ ఇండియా బోత్ 2014లోను 2019లోను కంచుకోట. సౌత్ ఇండియా ఎప్పుడు కూడా బీజేపీకి కొరకరాని కొయ్య. 2019లో ఈస్టర్న్ ఇండియాలో కొంత ఇంప్రూవ్ అయ్యారు. సో అందువల్ల బీజేపీ హ్యాస్ టు థింక్ అబౌట్ ద పీపుల్, ప్రజల గురించి ఆలోచించక తప్పనిసరి పరిస్థితి ఏర్పరిచింది. ఎందుకంటే పేద ప్రజల ఓట్లకు అనేక పద్ధతులు ఉన్నాయి. ఉచిత హామీలు ఉన్నాయి, 80 కోట్ల మందికి మేము ఉచిత ఆహార ధాన్యాలు ఇస్తున్నాం అనేటువంటి నినాదాలు ఉన్నాయి, రైతాంగాన్ని అట్రాక్ట్ చేయడానికి పిఎం కిసాన్ లాంటి పథకాలు ఉన్నాయి. ఇలా రకరకాల పథకాలు ఉన్నాయని ఏది లేకపోతే మనకు తెలుసు రాజకీయాల్లో ఏం చేస్తారు, ఎలక్షన్ మేనేజ్మెంట్ అంటారు కదా బ్యూటిఫుల్గా. తర్వాత సోషల్ ఇంజనీరింగ్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. కానీ మిడిల్ క్లాస్ వచ్చే వరకు ఇటు సోషల్ ఇంజనీరింగ్తో అట్రాక్ట్ చేయలేము. ఎందుకంటే ఆ నగరాల్లో ఉంటారు వీళ్ళు ఎవరు ఏ కులం వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు, ఆ కుల నాయకులు కూడా ఎక్కడ ఉన్నారో తెలియదు. సో సోషల్ ఇంజనీరింగ్ పూర్తి ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నంతగా అర్బన్ ఏరియాస్లో ఉండదు. అలాగే డబ్బులు పంచుదామా అంటే మిడిల్ క్లాస్ ఇళ్ళకి వెళ్ళి డబ్బులు పంచడం పూర్తి స్థాయిలో ఎఫెక్టివ్ కాదు. మీరు గ్రామీణ ప్రాంతాల్లో లేదా సిటీస్లో స్లమ్స్లో డబ్బులు పంచినంతగా ఇక్కడ పంచలేం. సో కానీ మతం అనే అంశం పైన మిడిల్ క్లాస్ బాగా అట్రాక్ట్ అవుతారు. మతము, జాతీయవాదము, అందుకే పుల్వామా, బాలాకోట్, రామ్ మందిర్ లాంటి బాగా ప్రభావం చూపాలి. ఆ ప్రభావాలు చూపే బీజేపీకి మిడిల్ క్లాస్ అంత పవర్ఫుల్ కాన్స్టిట్యున్సీ అయింది. కానీ ఎక్కడో ఒక చోట వచ్చే వరకు మాకు ధరలు పెరుగుతున్నాయి, మా పైన పన్నుల భారమైందని. అందుకే మీరు గమనించండి, అయోధ్యలో ఓడిపోయారు, ఆ తర్వాత బద్రీనాథ్లో ఓడిపోయారు, తిరుపతిలో ఓడిపోయారు, మీరు అందరూ ఓడిపోయారు. గమనించండి, మేజర్ పిలిగ్రిమ్ సెంటర్స్ ఆయన ఈవెన్ ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ఇంత అద్భుతమైన విజయం సాధిస్తే లోక్సభ ఎన్నికలు తిరుపతిలో మాత్రం ఓడిపోయారు. మీరు గమనించండి. సో ఇలా ఎందుకు ఓడిపోయారు? మీకు అయోధ్యలో ఓడిపోయారు సమాజ్వాదీ పార్టీ క్యాండిడేట్ చేతిలో, బద్రీనాథ్లో ఉప ఎన్నికల్లో ఓడిపోయారు. ఇలా మేజర్ పిలిగ్రిమ్ సెంటర్లో కూడా ఎన్నికలకు వెళ్ళలేకపోయారు. కారణం ఏంటంటే ఓకే, రామ మందిరం కట్టారు, సంతోషం, వీఆర్ హ్యాపీ, మాకు చాలా ఆనందం, దివ్యమైన భవ్యమైన రామ మందిరం 500 ఏళ్లకు నిజమైంది. కానీ మా పైన ఈ ఇన్కమ్ ట్యాక్స్ సంగతి ఏంది, మాకు ధరల సంగతి ఏంది, జిఎస్టీ గోల్ అయింది, ఇది అడగడం మొదలుపెట్టారు. ఇది ఈ పొలిటికల్ రేషనల్ ఏంటి అంటే మిడిల్ క్లాస్ని అట్రాక్ట్ చేయకపోతే ఇది వోకల్ సెక్షన్. సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటారు. మిడిల్ క్లాస్ ఎంతమంది ఉన్నారు నిజంగా? ఇప్పుడు ఈ దాదాపు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ సబ్మిట్ చేసేవారు 8 కోట్ల మంది. ఇందులో యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు సుమారు 4 కోట్లు ఉంటారు. టోటల్ రిటర్న్స్ అరౌండ్ 7.5 to 8 crores ఉంటే యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాళ్ళు 4 కోట్ల మంది ఉంటారు. ఎందుకంటే సగం మంది దాదాపు 0 రిటర్న్స్ వాళ్ళే ఉంటారు. ఈ 4 lakhలో రకరకాల అంచనాల ప్రకారం అరౌండ్ 85% వారు ఈ 12 lakh లోపే ఉంటారు అని అంచనా. అంటే 12 lakh లోపు ఉంటే మిగతా వాళ్ళు అంతకన్నా ఎక్కువ ఉన్నారు. నిజంగా ప్రభుత్వానికి ట్యాక్స్ కలెక్షన్ వచ్చేది హయ్యర్ ఇన్కమ్ బ్రాకెట్లోనే. కానీ ఈ 4 crore 85% తీసేస్తే అనుకున్న 3,20,000 అవుతారు. మరి 3,20,000 కుటుంబాలే కదా, మరి వీళ్ళు పొలిటికల్గా ఎంత ప్రభావం చూపుతారు అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ అందులో కూడా ఇంపార్టెంట్ ఏంటంటే వీళ్ళు 3,20,000 కాదు, వీళ్ళు ఫ్యామిలీ మొత్తం, అంటే కనీసం ఒక్కరింట్లో 2 ఓట్లు ఉన్నాయనుకున్నా
దే కాన్స్టిట్యూట్ అరౌండ్ 6 crores 7 crores అయిపోతారు. ఇది కాకుండా వీరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కల్చరల్ ఇన్ఫ్లుయెన్స్. వీళ్ళు ప్రజలపైన ప్రభావం చూపగలిగే నోరున్న సెక్షన్, సోషల్ మీడియాలో కూడా యాక్ట్ ఉన్న సెక్షన్. ఇదే కాకుండా ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారా కడతలేరా అని కాదు, కానీ అప్వర్డ్ మొబైల్ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణకు ఒక టీచర్గా ఉద్యోగం వస్తే ఇనీషియల్గా ఇన్కమ్ ట్యాక్స్ పడకపోవచ్చు, కానీ అతను కూడా ఇన్కమ్ ట్యాక్స్ గురించి ఆలోచిస్తాడు. ఎందుకంటే నాకు నెక్స్ట్ పే రివిజన్ వస్తే, వేతన సవరణ వస్తే ఏం లాభం, దాంట్లో కొంత ఇన్కమ్ ట్యాక్స్కి పోతుంది కదా అని మొదలు పెడతారు. అందువల్ల 6-7 కోట్లే కాదు, దాదాపు 10 కోట్ల మంది ఉంటారు. సో ఇంతమంది పైన ప్రభావం చూపాలనేది పొలిటికల్ పాయింట్. పోనీ ఎకనామిక్గా ఫైనాన్షియల్గా తమకు ఏమైనా చాలా ఇబ్బందా, చాలామందికి తెలియదు, అది కాదు వాస్తవం. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు 1,00,000 కోట్ల రిలీఫ్ ఇచ్చారు కదా, ఇప్పుడు కూడా ఈ కేంద్ర బడ్జెట్లో ఏం ప్రతిపాదించారు, ఇప్పుడు నెక్స్ట్ బడ్జెట్లో 2024-25తో పోలిస్తే 1,80,000 కోట్ల రూపాయలు ఎక్కువ వసూలు కావచ్చుది. అంటే 2024-25లో వసూలైన టోటల్ ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ మోర్ దెన్ 12 lakh crores వసూలైనాయి. అంతకన్నా 1,80,000 crores 1,80,000 కోట్లు ఎక్కువ వసూలు అవుతుందని అంచనా. వాస్తవంగా లాస్ట్ ఇయర్ బడ్జెట్లో 24-25 బడ్జెట్లో అంచనాలను మించి వసూలైనాయి. ఇప్పుడు కూడా అంచనాలను మించి వసూలు అవుతుంది అని నమ్మకం. అందువల్ల ఎకనామిక్గా పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు, ఎందుకంటే ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్యాక్స్ కలెక్షన్ పెరుగుతూ వస్తున్నాయి కదా. అందువల్ల ఎకనామిక్గా భయంకరమైన భారం ప్రభుత్వానికి ఏమి పడదు, కానీ పొలిటికల్గా మాత్రం భారీ ప్రభావం పడుతుంది అని చాలామంది 4 కోట్ల మందే కదా దీని ఏం ప్రభావం ఉంటుందని కొట్టిపారేస్తున్నారు. కానీ ఇది ఒక సిగ్నిఫికెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్సే కాదు, క్వాంటిటీ మాత్రమే కాదు, క్వాలిటీ రీత్యా కూడా వీళ్ళు చాలా ప్రభావాన్ని చూపగలిగే సెక్షన్. అందువల్లనే ప్రభుత్వం ఆలోచించి జాగ్రత్తగా ఇక 2024 ఎలక్షన్స్ అనుభవం ఆధారంగా ఇక రేపు ఢిల్లీలో గెలవాలన్నా, బీహార్లో గెలవాలన్నా, యూపీలో గెలవాలన్నా, 2029 మళ్ళీ లోక్సభ ఎలక్షన్లో గెలవాలన్నా, లేదా 2027లో జమిలీకి వెళ్తే గెలవాలన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో మనం ఇంకా మతం, సోషల్ ఇంజనీరింగ్, కులం అంటే సరిపోదు, మిడిల్ క్లాస్ యాంగర్ను అడ్రస్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు ఈ తొందరపాటు చూస్తే బహుశా జమిలీకి కూడా వెళ్తారేమో అని అనుమానం నాకు కలుగుతుంది. ఖచ్చితంగా చెప్పలేను. ఆ హంచ్ అంటే నా ఫీలింగ్, గట్ ఫీలింగ్ ఏంటంటే 2029 లోక్సభ ఎలక్షన్స్ ఉండగా 2025-26 బడ్జెట్లోనే ఇంత బిగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఎందుకు ఇచ్చారు? అసెంబ్లీ ఎన్నికల కొరకు ఇస్తారా? బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యం కాదు. అయినా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుస్తున్నారు కదా, మహారాష్ట్రలో గెలిచారు, హర్యానాలో గెలిచారు, లోక్సభ ఎన్నికలు రివర్స్ అయితే. అందువల్ల దీన్ని బట్టి ఎక్కడో కాని అనుమానం ఏంటంటే జమిలీ ఎన్నికలకు కూడా పోతారేమో అనే అనుమానం కూడా కలుగుతుంది. ఇది మిడిల్ క్లాస్కి ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడంలో ఉన్న పొలిటికల్ సీక్రెట్.